ఇద్దరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే బరితెగించిన కోడి బజార్లోకి వచ్చి గాడిద గుడ్డు పెట్టినట్టు ఉంది. వీళ్ళు అడిగే విధానం, వీళ్ళు చెప్పే మాట. మీరు లేనిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తగా ఇస్తే మీరు ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. 20 లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టించిండ్రా? ఇండ్ల సంగతి చాలా దూరం, అసలు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పింది కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిందా? మీరు జర్నలిస్టులు, మీరు కూడా ఉన్నారు కదా, మీ గుర్తింపు కార్డు, మీ ప్లాట్ల గురించిగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి, ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, రేషన్ కార్డులు ఇచ్చిరా, సన్నబియ్యం ఇచ్చిండ్రా? అసలు ఏది వీళ్ళు అమలు చేసింది? పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్న తీసిండ్రా? వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పలకరియనన్న పలకరిచ్చిరా? ఏమీ చేయకుండా ఇప్పుడు మళ్ళొచ్చి మాకు ఓటేయండి, మేము ఇరగదీస్తాం, పగలదీస్తాం అని అంటున్నారు. జెర్సేపటికి ఏంటన్నా ఒకరో ఇద్దరు గెలిచిరు అనుకో. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, ప్రతిపక్ష నాయకుడు అయ్యండి, ఎప్పుడన్నా సభకు వచ్చిండా? నాయకుడే ఎట్లుంటే కిందోళ్ళు ఎట్లుంటారు? రేపు వీళ్ళు వస్తారా మున్సిపాలిటీకి? ఆవు చేన్ల మేస్తే దూడేమన్నా గట్టు మీద మేస్తా, అది కూడా గంటకే పోయి మేస్తుంది.